హాయ్ కృష్ణ. సో, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మనం ఇంటి నుంచి షిఫ్ట్ అవుతున్నాం అనమాట హైదరాబాద్‌కి. అన్నీ సదురుతున్నా. నాకు అనిపించింది ఏంటంటే, మెటీరియల్స్ అన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా. నేను యూజ్ చేయని నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో, అట్లా సదురుతున్నా కదా, మీకు చూపిస్తూ ప్యాక్ చేసేద్దామని చెప్పి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఫస్ట్ ఐమ్ స్టార్టింగ్ విత్ మై మైక్. ఐ డోంట్ నో గెనరో అంటారా ఇది ఆయిల్ కలర్స్, క్యామెల్ కంపెనీ వాటర్ కలర్స్. ఇది నాకు స్టాల్ దగ్గర వాళ్ళు ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. చాలా బాగున్నాయి తెలుసా. లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్. సాఫ్ట్ ప్యాస్టల్స్. దీస్ ఆర్ డోమ్స్ ఆయిల్ ప్యాస్టల్స్, బ్రూస్ట్రో కలర్ పెన్సిల్స్. నెక్స్ట్ చార్కోల్. ఇవి నేను వాడే చార్కోల్ పెన్సిల్స్, క్యామ్లిన్ కంపెనీవి. ఫ్యాబర్ క్యాస్టర్, ఆర్ట్ లైన్, క్యామెల్. ఇవి గ్రాఫైట్ పెన్సిల్స్. ఇవి ఆర్ట్ లైన్ ఎక్కువ వాడతాను. బ్రషెస్, ఇవి పాయింట్ సమ్ బ్రషెస్. ఇవి బ్రషెస్, వాటర్ కలర్ బ్రషెస్, క్యామెల్ కంపెనీ ఏంటి రౌండ్ బ్రషెస్. ఇవి బ్లెండింగ్ కోసం, చార్కోల్ బ్లెండింగ్ కోసం, ఫస్ట్ ప్రైమర్ లేయర్ పెట్టడానికి తెచ్చుకున్న డీటెయిల్ కోసం. క్యామెల్ రౌండ్ ఫ్లాట్ బ్రషెస్ ఇవి. నెక్స్ట్ ఇవేమో బ్రషెస్ లోనే బ్లెండింగ్ కోసం, చార్కోల్ బ్లెండింగ్ కోసం ఇలా తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో వస్తాయి, చాలా బాగుంటాయి, నాకు చాలా హెల్ప్ అయినాయి. బట్ మనం ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి బ్రషెస్ ని. అవి కొంచెం హార్డ్ అయిపోయినాయి అనుకోండి, మంచిగా కనిపించవు. ఫస్ట్ మీరు కొత్త బ్రష్ తోని బ్లెండ్ చేసి చూడండి, చాలా బాగుంటది ఫినిషింగ్. మీరు కొన్ని డేస్ అయినాక వాడిన తర్వాత అది హార్డ్ అయిపోతాయి కదా వాటివి, ఆ బ్రషెస్వి మంచిగా కనిపించదు, అంత రఫ్ వచ్చేస్తుంది. సో పర్చేస్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. క్యామెల్ కంపెనీ ట్యూబ్స్ అన్నమాట, ఆర్టిస్ట్ అక్రిలిక్ కలర్స్ ఇవి. నేను ఇవి ఒక 15 వరకు తీసుకుంటా, ఒక్కొక్కటి 300 పడింది. కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అందుకే పెయింటింగ్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కటి 300. వేసిన డబ్బులన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. వార్నిష్ కోసం ఇదేమో ఫిక్సేటివ్ స్ప్రే, పాస్టల్స్ చార్కోల్స్ కి వాడతాము, పెన్సిల్స్ కి. ఇదేమో ఆయిల్ కి అక్రిలిక్ కి వాడతాం. ఇది ఫిక్సేటివ్, ఇది వార్నిష్. ఇంకొక వార్నిష్ ఉంటుంది ఇలా, క్యామెల్ కంపెనీ పిక్చర్ వార్నిష్ అని, ఫర్ ఆయిల్ కలర్స్ కి. అయ్యో, నేను దీన్ని ఆయిల్ కలర్స్ కా నేను మొన్న అక్రిలిక్ వేసిన, అందుకే అట్లా అయింది అనుకుంటా. షిట్ మ్యాన్. ఆయిల్ కలర్స్ లో వాడే ఆయిల్ ఇది, లెన్సర్ ఆయిల్. నేను ఒక 2 times వాడాను అంతే. సో ఇవన్నీ ఎక్కువైపోయినాయి. హాస్టల్ ఉన్నప్పుడు ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఐ పర్చేస్డ్ దీస్ అన్నమాట. ఇవి పర్చేస్ చేసి ఇందులో పెట్టుకొని పైన దాన్ని పెట్టుకునేదాన్ని అక్కడ హాస్టల్లో. స్కల్ప్చర్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అండ్ ఇందులో డాట్ మండాలా ఉన్నాయి. మేకప్ స్పాంజ్, వాటర్ కలర్స్ చిన్నది, వైట్ పెన్సిల్స్, అండ్ ఇది ఎలక్ట్రిక్ ఎరేజర్, చాలా బాగుంటుంది అబ్బా. విలియం చార్కోల్స్ ఆర్ మై ఫేవరెట్, ప్రాక్టీస్ వర్క్స్ కి చాలా బాగుంటాయి. యూ మస్ట్ ట్రై దిస్. ఇవి ఏమంటారు, క్లే చాంప్స్ చేసినప్పుడు ఇందులో పెట్టడానికి. కీ చైన్స్, ఇవి కూడా సమ్ ఆఫ్ కీ చైన్స్. ఇవి కూడా కీ చైన్స్, ఏమైనా వేద్దామని పర్చేస్ చేసి. ఇదేమో అది స్టిక్ చేసి, ఇవేమో ఏదైనా చేద్దామని తెచ్చుకున్నా. దీస్ ఆర్ మ్యాగ్నెట్స్, ఇవి చేయడానికి. ఇవి మ్యాగ్నెట్స్. కీ చైన్స్ చూపించారు కదా, అవి పెట్టడానికి. ఇవి మౌల్డ్స్ కూడా, ఇవి క్లేతో చేస్తాం కదా, వీటి మౌల్డ్స్ చూపిస్తాం. ఇవి మౌల్డ్స్ పెట్టడానికి. ఇవి రెసిన్, డాట్ మండలకి మౌల్డ్ క్లే. ఇది ఫెవిక్రిల్ కంపెనీ. ఇది హార్డ్నర్ అండ్ రెసిన్ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ కోసం కొన్ని పెన్సిల్స్, అప్పట్లో నేను తీసుకునే అప్సరా డోమ్స్ 2 ఉన్నాయి. షార్ప్నర్, నీడబుల్ ఎరేజర్. సెపరేట్ చేసి ఇది వాటికి ఇది వీటికి అని చెప్తే బాగుంటుందేమో కదా, నెక్స్ట్ టైం చేద్దాం. ఇదేమో పెన్సిల్ స్కెచింగ్ కోసం పెట్టుకున్నది. దిస్ ఇస్ పంచ్, క్యాన్వాస్ పంచ్. ఇది థ్రెడ్స్ ఫర్ ఎంబ్రాయిడరీ, నీడిల్స్ అండ్ క్రోషే ఐటమ్స్. నా దగ్గర అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్వి ఉంటాయి మెటీరియల్స్. నేను ఒక సిరీస్ లా చేసి పెడదాం అనుకొని తెచ్చుకున్నా 1 year బ్యాక్. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి అవ్వలేదు, అన్ని మెటీరియల్స్ ఉన్నాయి కానీ ఆర్ట్స్ ఏమి లేవు. సో లెట్స్ డూ, ఈసారి పక్కా మనం చేద్దాం. వీ హ్యావ్ సీన్ సో మెనీ
టైప్స్ కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం ఫెవిక్రిల్ ప్రోడక్ట్స్ అన్ని చూద్దాము. ఇవి గ్లాస్ కలర్స్, నియాన్ కలర్స్, పర్ల్ కలర్స్, డికూపర్జ్ ఉంటది కదా దానికోసం వేసే పైన లేయర్ ఇది. ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే మీరు నన్ను క్షమించాలి ఫ్రెండ్స్. వైట్ అక్రిలిక్, గ్లూ బాటిల్స్, గెస్సో ఇది కంపెనీ వేరే. దెన్ అదే అంటారా ఏదో ఒకటి. ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్స్, దీస్ చాలా బాగుంటాయి, నాకు చాలా చాలా ఇష్టం. ఫ్యాబ్రిక్ గ్లూ, నెక్స్ట్ 3D అవుట్లైనర్స్, కలర్స్ డిఫరెంట్ కలర్స్. ఇవేమో పెన్ ట్రై చేద్దామని. ఫ్యాబ్రిక్ కలర్స్, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ కలర్స్. ఇంకా మిగతా అక్రిలిక్ కలర్స్ కార్నివల్ సెట్ ఇది ఫెవిక్రిల్. ఇది చాలా బాగుంది. కార్బన్ పేపర్స్, ఎల్లో ఉంటది, వైట్ ఉంటది. నేను తీసుకునే నాకు అయ్యే బిల్స్. నెక్స్ట్ ఇవేమో సమ్ కుందన్స్ అండ్ మిర్రర్స్, దీపం కి అండ్ కుందన్ వర్క్స్ కి తాంజూర్ వర్క్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి. దీస్ ఆర్ సమ్ క్యూట్ స్టఫ్ నేను తెచ్చుకున్నాయి రెజిన్ లోకి. డెక్కుపా ఏంటది అది ఉంటది, ఇది దానికోసం తెచ్చుకున్నా ఫర్ రెజిన్. ఇవి మన బ్రషెస్, ఫైన్ ఆర్ట్ బ్రష్, అయ్యో ఫ్లాట్ అండ్ రౌండ్, ఫెవిక్రిల్ కంపెనీ యొక్క రెజిన్. ఇది ఇంకొకటి రెజిన్, ఆల్ మెటాలిక్ కలర్. నెక్స్ట్ లైట్ గురించి మాట్లాడితే రీసెంట్ గా తీసుకున్నా స్టార్టింగ్ లో తీసుకున్నా రింగ్ లైట్. ఇది అప్పుడు స్టార్టింగ్ లో తీసుకున్నా, కొంచెం అటు ఇటు ఉంది. ఏమైనా నేను యూజ్ చేయని థింగ్స్ ఏమైనా అంటే ఇప్పటి నుంచి ఐల్ సెండ్ ఎవరికైనా. ఇది వచ్చేసి కటింగ్ మ్యాట్, చాలా బాగుంది. క్లే కోసం వాడతాము. ఒక్క సైడ్ వాడి ఇంకో సైడ్ నీట్గా ఉంచుకోవచ్చు కదా. ఎయిర్ డ్రై క్లే, ప్యాలెట్ నైఫ్, మౌల్డ్ తో చేసింది ఇది, ఎయిర్ డ్రై క్లేతో చేసింది ఇది, బాగుంది కదా. సమ్ బోర్డ్స్, దిస్ ఈజ్ మై ప్రింట్స్ పెట్టుకునే డబ్బా. ఇది చార్కోల్ పౌడర్ పెట్టుకోవడానికి వచ్చిన బాక్స్. ఇంకొన్ని డబ్బాలు. సో ప్యాలెట్ చిన్నది, ఇంకొంచెం పెద్దది దీనికంటే. సో ఇప్పుడు మనం స్కెచ్ బుక్స్కి వెళ్ళిపోదాం. ఇది ఒకటి A5 సైజ్, A6 సైజ్, A3 సైజ్ ఐవరీ షీట్స్. ఇది నా దగ్గర ఉన్న ఇంకొక నేను తయారు చేసుకున్న స్కెచ్ బుక్. ఇది కూడా నేను తయారు చేసుకున్న స్కెచ్ బుక్. A5 సైజ్ ఫైల్స్, ఆర్ట్ వర్క్స్ చేస్తాం కదా అవి పెట్టుకోవడానికి ఫైల్. A4 సైజు, A3 సైజ్ ఫైల్. A4 సైజే ల్యాండ్స్కేప్ ఫిల్స్ ఏమైనా ఇద్దామని తెచ్చుకున్నా. వాటర్ కలర్స్, కలర్ స్కెచ్ బుక్, టోన్డ్ గ్రే, బ్లాక్ స్కెచ్ బుక్. నెక్స్ట్ రెజిన్, ఇది కూడా ఒక్క దానికోసం. క్యాన్వాస్ రోల్ ఉంది అక్కడ. అక్రిలిక్ షీట్, ఓవర్ హెడ్ ట్రైపాడ్ స్టాండ్. అవి ఇది ఒక మా ఫ్రెండ్ ఇచ్చిండు. ఇది నేను చేసుకున్నది, బ్లింకిట్ వస్తాయి కదా వాటితో చేసుకుంది. ఇది A4 సైజ్ షీట్స్ తోని చేసుకున్నది ప్రాక్టీస్ బుక్. ఎంబ్రాయిడరీ హుక్స్, కొన్ని పెన్సిల్ స్టఫ్. సో ఇది కొత్త ట్రైపాడ్ స్టాండ్. ఇవేమో స్ట్రెచ్డ్ క్యాన్వాస్, ఇలాంటివి A1 సైజు పెద్దగా ఉన్నాయన్నమాట బోర్డ్స్. ఇదేమో ప్యాకింగ్ కోసం. ఇది ప్యాలెట్. ఫుల్ స్టాక్ ఉంది అనుకుంటున్నారు కదా, 1 year నుంచి ఉంది స్టాక్, ఏం చేయలే. సో బేసిక్గా నాకు ఏమైనా ఆర్డర్స్ మీద మనీ వస్తే వాటిని నేను సేవ్ చేసుకోను, ఇలా అన్ని కొనుక్కొని పెట్టుకుంటా. వీటిని కొనుక్కున్నాయని మళ్ళీ ఏమైనా చేస్తానంటే చేయను. మీరు నాలాగా అలా చేయకండి, సేవ్ చేసుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఇన్ని మెటీరియల్స్ నేను ఎట్లా తెచ్చా అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. నేను షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, నేను లాస్ట్ ఇయర్ ఫెబ్లో ఇవన్నీ ప్యాక్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చా ఇంటికి. ఇప్పుడు ఈ ఫెబ్కి ఇక్కడ నుంచి మొత్తం ప్యాక్ చేసి మళ్ళీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ అసలు పట్టట్లేవు, ఎన్నిట్లో పెడుతున్నా పట్టట్లేవు. ఇట్లా ఏం చేయాలో ఏమో. మీకు ఇవన్నీ చూపించా కాబట్టి నేను ఖచ్చితంగా న్యూ ఆర్ట్ స్టైల్స్ ని ట్రై చేస్తాను. పక్కా సిరీస్ లాగా ఇదే కళాకృతినే కంటిన్యూ చేస్తాను. సో దట్ మీరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను. ఇందుకోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. సో దట్ నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా, వీటితో ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకు తెలుసుకోవచ్చు.